కీర్తనకారుడు 139వ కీర్తనలో తన కీర్తనలు ప్రశంసిస్తూ దేవుని గురించి ఒక మాట తలంపుతాడు. ఏమంటాడంటే, నీవు నన్ను ఎలా నిర్మాణం చేసినావయ్యా అంటాడు. చదవండి. 139వ అధ్యాయం 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నా సంపాదనను బట్టి ఎప్పుడు దేవుని ఆరాధించద్దు. నాకేమైంది, ఎంత సమృద్ధిగా ఉంది, నాకు ఇది చాలు, నేను కోరుకున్న. ఒకవేళ లోకంలో ఉన్న ధనవంతులంతా ధనవంతులం కాకపోవచ్చు, నీకున్న ధనంలో నువ్వు తృప్తిగా ఉండొచ్చు. అయినా దాన్ని బట్టి ఎప్పుడు ఆయన స్తుతించొద్దు. ఆయన అంటున్నాడు, నన్ను నిర్మించిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు అంట. 90వ కీర్తన రాస్తూ అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయుము. అమ్మ చదవండి. 90వ కీర్తన 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు. ఏం దినాలు లెక్కించుకోవాలి చెప్పండి ఒకసారి. ఎవరైనా ఆలోచన వస్తే ఒకసారి కూర్చొని నీ దినములు ఒకసారి లెక్కించుకో. నీ గడిచిన దినములలో ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషకరమైన దినములెన్ని, దుఃఖకరమైన దినములెన్ని, విజయంతో జయోత్సవంతో గడిపిన దినములెన్ని, ఓటమి పాలైన దినములెన్ని, ఒకసారి లెక్కబెట్టి కూర్చొని. నిలబడిన దినములు, ప్రభువులు నిలబడిన దినములెన్ని, పడిపోయిన దినములెన్ని, ఒకసారి లెక్కబెట్టి కూర్చొని నీ ఆయుష్కాలాన్ని ఒక్కసారి లెక్కబెట్టి చూడు. నన్ను ఏమనుకుంటున్నారు, నేను చాలా పెద్దోడిని మీకంటే. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని కాదు. నీకు ఎంత వయసు ఉంటే అంతలోనే లెక్కబెట్టు. ఎన్ని దినములు ప్రభువులో సంతోషించావు, ఎన్ని దినములు లోకంలో సంతోషించావు, ఎన్ని దినములు నీ ధన సంపాదనతో సంతృప్తిగా దినం గడిపినావు, ఎన్ని దినములు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ గొప్ప దినమును బట్టి, శుభదినమును బట్టి ఆయనను స్తుతించి ఆనందించిన దినములు ఎన్ని, ఒకసారి లెక్కించుకోవాలి.